పవన్ గారు, తమరికి ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు అలాగే ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా నమస్కారం అండి. సార్ నమస్తే. తమరు ఇంట్రోలో కొన్ని అంశాలు ప్రస్తావించారు. అంబటి రాంబాబు గారి వ్యవహారం కావచ్చు, అదేవిధంగా అక్కడికి గత వైకాపా ప్రభుత్వంలో ఉన్నటువంటిప్పుడు ఏ విధంగా అక్కడికి నాయకులు వెళ్ళి వాళ్ళ ఇష్టానుసారం మరి దైవదేశం టికెట్లు ఏ విధంగా చేశారు ఏంటని. నిన్న అంబటి రాంబాబు గారు మరి ఇటీవల అమెరికాలో వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ చేశారు. బహుశా ఆ మ్యారేజ్ అయిపోయిన తర్వాత వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవటానికి వెళ్ళారు. ఇక్కడ ప్రస్తావించాల్సినటువంటి అంశం ఏంటంటే ఆంబోతు నందీశ్వరుడుగా మారాడు. ఇక్కడ బాగా గమనించాలి, ఆంబోతు నందీశ్వరుడుగా మారాడు. ఎందుకంటున్నానంటే ఈ మాటలు అంబటి రాంబాబు గారి మాటలు, ఆయన వ్యాఖ్యలు, ఆయన యాటిట్యూడ్ ఆంబోతు విధానం ఉంది. కానీ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోగానే నందీశ్వరుడు అయిపోయాడు. అక్కడ వాస్తవాలను రాష్ట్ర ప్రజలకు వివరించాడు. మంచి పరిణామం ఇది. ఎందుకంటే తిరుమల వెంకటేశ్వర స్వామిని వైకాపా పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు రాజకీయ క్షేత్రంగానే వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. అవును. ఆ స్వామివారు ఎందుకు కన్నెర్ర చేయలేదు అనేది చాలా మంది భక్తులు, సాధారణమైనటువంటి ప్రజల యొక్క అభిప్రాయం. అవును. నేను అఫ్ కోర్స్ ఆయన కన్నెర్ర చేశాడు కాబట్టే 11కు పడిపోయారు. నేను ఎందుకు అంటున్నానంటే అండి, 2006, 2008 మధ్యలో భూమన కరుణాకర్ రెడ్డి అనేటువంటి ఒక నాస్తికుణ్ణి తీసుకొచ్చి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా చేశారు. మరి ఆ రోజు పరకామణి విషయంలో, పరకామణి అంటే చాలా మంది భక్తులకు కూడా తెలియాలి. కొంతమంది ఏందండి పరకామణి అంటే అన్నారు. అక్కడ స్వామివారికి వచ్చేటువంటి ఆ యొక్క కానుకలు కావచ్చు, స్వామివారి హుండీలో వేసేటువంటి బంగారం కావచ్చు, దేశ విదేశాల నుంచి వేసేటువంటి డాలర్లు కావచ్చు, ఇవన్నీ కూడా గతంలో అధికారులు లెక్కించేవాడు. 2006 మధ్య కాలంలో భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్ అయిన తర్వాత సాధారణమైనటువంటి భక్తులు కూడా వచ్చి హుండీ లెక్కింపులు చేయవచ్చు అని చెప్పి జీవో జారీ చేశారు. దానివల్ల ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి, ఆ రోజు తిరుపతిలో ఉన్నటువంటి కొంతమంది కాంగ్రెస్ నాయకుల యొక్క చేతివాటం చూపించారనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. మరి ఈ ఆరోపణలో భాగంగానే భూమన కరుణాకర్ రెడ్డి ఎప్పుడు మాట్లాడాల, కానీ వాస్తవాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. ఆ రోజు చేసినటువంటి ఉద్యోగస్తులు, ఆ రోజు కొంతమంది ఇచ్చినటువంటి వాంగ్మూలాల ప్రకారం పరకామణిలో స్వామివారి యొక్క విలువైన వస్తువులు, బంగారం, డబ్బులు కాజేశారు అనేది దాని మీద ఎంక్వైరీ నడుస్తుంది. రెండో అంశం, ఈయన 2023, 24 మధ్య కాలంలో కూడా ఒక సంవత్సరం లోపు మరి ఈయన భూమన కరుణాకర్ రెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్ గా చేశారు. అప్పుడు కూడా రాజకీయ వివాదాలే. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే డిక్లరేషన్ లేదు. దానితో పాటు ఆయన అక్కడ ప్రసాదాలు ఏ విధంగా ఉన్నాయని భక్తులు అడిగినప్పుడు ఇళ్ళకి తీసుకెళ్తే బూజు వస్తున్నాయి అంటాం, కొంతమంది రుచి బాగోలేదంటాం. దేశ విదేశాల నుంచి వచ్చినటువంటి భక్తులైతే అన్న ప్రసాదం బాగోలేదు, వెంగమాంబ అన్న సత్రంలో అన్నం కూడా సరిగా పెడతలేదు, స్వామివారి ప్రసాదం సరిగా పెడతలేదు అని చెప్పి భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇవన్నీ ఎందుకు అంటున్నానంటే, స్వామివారికి అన్న ప్రసాదాల కోసం ఒక రోజుకి దాదాపు 40 లక్షల రూపాయలు ఖర్చు అయిందండి. దాదాపు 90,000 మంది దాకా అక్కడ అన్నప్రసాదం స్వీకరిస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో అక్కడ స్వామివారి యొక్క అన్నప్రసాదం స్వీకరించడం అంటే అది భక్తులందరూ కూడా ఒక పూర్వజన్మ సుకృతంగా ఫీల్ అవుతారు. ఎంతో భక్తి శ్రద్ధలతో అక్కడికి వచ్చేటువంటి వాళ్ళు దాదాపు అన్నప్రసాదానికి లక్షల్లో మరి వాళ్ళు స్వామివారికి కానుకలు ఇస్తా ఉంటారు. అవునండి. తోచినవి కూరగాయలు, బియ్యమో లేదంటే డబ్బో ఏదో ఒకటి ఎవరికి తోచింది వాళ్ళు ఇస్తుంటారు. రైతులు అవి కాకుండా పండించే రైతులు స్వామివారికి మరి ఆ కూరగాయల రూపంలో కావచ్చు, అదేవిధంగా వాళ్ళు పండినటువంటి ధాన్యాన్ని అక్కడికి తీసుకెళ్లి ఇవ్వటం కావచ్చు. దాంతో పాటు స్వామివారికి చాలా కానుకలు ఇస్తా ఉంటారు. ఎవరైనా పుట్టినరోజు అయినా కానీ, పెళ్లి రోజైనా కానీ స్వామివారికి వెళ్ళి అన్న ప్రసాదానికి కొంత అమౌంట్ దానం చేస్తూ వాళ్ళ యొక్క భక్తిని చాటుకుంటారు. అంటే దాదాపు 2,500 కోట్ల రూపాయలు ఈ అన్నదాన నిధికి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నాయి. ఈ వెంగమాంబ అన్నదాన సత్రంలో దాదాపు రోజు 90,000 మంది పైచులకండి, అంటే రోజుకు వచ్చేసి 40 లక్షలు అని చెప్పారు. అంటే ఇటువంటి సాట దాదాపు మనం ఒక చిన్న ఫంక్షన్కి ఎక్కడికన్నా వెళ్తే అక్కడ ఏ విధంగా పరిసరాలు ఉంటాయో మనం గమనిస్తాం. కానీ ఇన్ని వేల మంది భోజనాలు చేసి అక్కడి నుంచి హ్యాపీగా వెళ్తూ ఉన్నా కూడా చిన్న ఈగ లాంటిది ఉండదండి. దానితో పాటు చాలా హైజీనిక్ గా ఉంది. ఇది నేనన్న మాటలు కాదు, ఈ మాటలన్నీ కూడా అంబటి రాంబాబు తను తిరుమల నుంచి తిరిగి వస్తా ట్రైన్ లో, ఇతను కావాలని ఆ వీడియో చేశారు. ఎందుకంటే అంతకు ముందులో ఆ వీడియో షూట్ చేసుకొని ఆ ట్రైన్ లో వెళ్ళేటప్పుడు తను మాట్లాడుతూ ఈ విధంగా ఉందని. కావాలని దేనికి ఆయనకేం అవసరం అంటే నేను చెబుతానండి. స్వామివారి యొక్క అన్న ప్రసాదాల గురించి చెప్పుకుంటానే వచ్చాడు. ఇక్కడ లడ్డు గురించి ప్రస్తావించాలా, గమనించారా?
తెలివిగా లడ్డు గురించి ప్రస్తావిస్తే అరే రే గత ప్రభుత్వంలో వీళ్ళే ఒప్పుకుంటున్నారు, వైకాపా ప్రభుత్వంలో ఉన్నప్పుడు లడ్డు కల్తీ జరిగిందని చెబుతారేమో అని చెప్పి తెలివిగా అన్న ప్రసాదన గురించే మాట్లాడారు. ఇవన్నీ ఎందుకు చెబుతున్నాడంటే ఈ మధ్య కాలంలో రెడ్ బుక్ అని చెప్పి గగ్గోలు పెడుతూ ఉన్నారు కదా. రెడ్ బుక్ ఎప్పుడు కూడా రాజ్యాంగబద్ధంగా వెళ్ళిందండి. చట్టాలకు లోబడి పనిచేసేది రెడ్ బుక్. ఇంకేముంది, మొన్న ఈ మధ్య నోరుదారికి మాట అన్నాడు, మీ రెడ్ బుక్ మా కుక్కను కూడా ఏం చేయలేదని చెప్పి. కుక్కను కాదు, తనతో పాటు మంత్రిగా చేసినటువంటి అతన్ని కటకటాల వెనక్కి తీసుకెళ్ళింది. అంతకు ముందులో ఒక అతను వెళ్ళాడు, మీ అందరికి తెలుసు, వల్లభనేని వంశీ కావచ్చు. ఇక నెక్స్ట్ అంబటి రాంబాబు గారు, మరి పేర్ని నాని, అదే విధంగా కొడాలి నాని, రోజా, ఇటువంటి వాళ్ళ పేర్లు బయటకు వస్తున్న తలకి ఆ దేవదేవుని దర్శించుకొని అయా తప్పు అయిపోయిందని మనసులో అనుకోని ఉండొచ్చు. మనసులో అనుకొని వస్తా వస్తా తిరుపతి యొక్క ఆ అన్నదానాన్ని గురించి ఆయన చెప్పారు. నేనేమంటానంటే గత వైకాపా ప్రభుత్వంలో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కేవలం వాళ్ళ రాజకీయ పునరావాస కేంద్రంగా ఉపయోగించుకున్నారనే మాట వాస్తవం. ఎందుకంటే మరి అక్కడ శ్రీవాణి